రైట్ ఇంద్రనీల్ గారు, హెరిటేజ్ టు ఇందాపూర్, హెరిటేజ్ టు బోలే బాబా, ఏఆర్ డైరీ టు శ్రీ వైష్ణవి, శ్రీ వైష్ణవి టు సంఘం. ఏంటి సార్ ఈ లింకులు బయటపడడంతోనే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ సైలెంట్ అయ్యారా? చాలా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అసలు సిబిఐ అధికారులు కానివ్వండి, లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉన్న ఇద్దరు అధికారులు అవ్వచ్చు, వీళ్ళు అసలు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది అసలు ప్రధానంగా వస్తున్న అనుమానం ఏంటంటే, మన కళ్ళకు కట్టినట్లు అంటే ఇప్పుడు వైష్ణవి డైరీ అక్యూజ్డ్ లిస్ట్లో ఉన్నప్పుడు ఆ డైరీని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఎంత క్లియర్గా కనపడుతుంది, మరి వాళ్ళ కళ్ళకి ఎందుకు కనపడలేదు? ఫస్ట్ సంగం డైరీ అనేది గోడల మీద గేటు మీదే ఉంది కదా, అది వాళ్ళకి ఎందుకు కనపడలా? కనపడితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాల మీద ఎందుకు ఎంక్వైరీ చేయాల? వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల మీద ఎందుకు ఎంక్వైరీ చేయాల? శ్రీ వైష్ణవికి వెళ్ళారు కదా, వెళ్ళారు కదా, వెళ్తే మరి మీకు కళ్ళ కనపడాలి కదా. గేట్ పైన ఉంది కదా, గేట్ ఒకసారి చూపించి, పాత గేట్ ఒకసారి చూపించండి. పెయింట్ వేశారు వాళ్ళు ఏదో ఈ మధ్యనే. చెప్పండి సార్ ప్లీజ్. అయితే మీరు కానీ గుర్తు చేసుకుంటే 2021లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏసీబీ రైడ్ జరిగింది. ఎవరి మీద? సంగం డైరీలో కొన్ని అవకతవకలు జరుగుతున్నవి. అది ఒకప్పుడు కోఆపరేటివ్ సొసైటీ సార్. 2013-14 మధ్య దాన్ని కొంచెం లిమిటెడ్ కంపెనీ లాగా మార్చుకోగలిగారు, ప్రొడ్యూసర్ కంపెనీ లాగా. అయితే దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి. రైతులకు దక్కాల్సిన లాభాలను వైష్ణవి డైరీకి మళ్లింపు చేశారు అనేది ఏసీబీ రిపోర్ట్లో అప్పట్లో ప్రధానంగా వచ్చిన ఆరోపణలు. వైష్ణవి డైరీ ఆ డైరీ ఎస్టాబ్లిష్మెంట్కి షూరిటీగా కూడా సంఘం కొనసాగింది అనే ఆరోపణలు ఉన్నాయి. వైష్ణవి డైరీ మేనేజ్మెంట్లో ధూళిపాళ నరేంద్ర బంధువులు డైరెక్టర్లుగా వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఏసీబీ అంటే 2021 ఏసీబీ రిపోర్ట్లో అంత క్లియర్గా ఉన్న తర్వాత, వీళ్ళ బంధం గోడల మీద గేటు మీద ఇంత క్లియర్గా ఉన్న తర్వాత, మరి ఈ సిట్టు విచారణ ఎందుకు వీటి మీద జరగలేదు? ఇప్పుడు చూడండి, బోలే బాబా ప్రాక్సీగా ఉండి ఏఆర్ డైరీని, వైష్ణవి డైరీని నడిపారు. వాళ్ళిద్దరూ నెయ్యి రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని టీటీడీకి సప్లై చేశారు అనేది ప్రెజెంట్ కంక్లూజన్కి వచ్చి చెప్పారు. అవును. అయితే వైష్ణవి డైరీ సంఘం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో నడుస్తుంది అని ఏసీబీ రిపోర్ట్ ఉంది. వాళ్ళ ఫండ్స్ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఉండి, లాభాలని అంటే మార్కెటింగు, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ యూనిట్ కింద వైష్ణవిని వాడుకొని లాభాలను అక్కడ తగ్గించేసి రైతులకు అన్యాయం చేశారనే కేసు మీద అరెస్ట్ అయ్యి ఈ రోజున ధూళిపాళ నరేంద్ర గారు బెయిల్ మీద ఉన్నారు. ఓకే, ఇన్ని ఎవిడెన్స్ అంటే ఇన్ని ఆల్రెడీ ఇష్యూస్ ఉండి వాళ్ళిద్దరి మధ్య బంధం ఉండి, అసలు ఈ సంఘం డైరీకి ఆవులే లేవు. ఆవులు లేకుండానే ఈరోజు సోషల్ మీడియాలో చూశాను. కాదు లేవు సార్, అంటే గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఏరియాలో ఆవులు ఉండవు, ఆవులు లేవు. సో అయినా వీళ్ళు నెయ్యి తిరుమలకి ఆవునే ఇస్తారా? అంటే వేరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పాల సేకరణ లేదు కంపల్సరీ. అంటే ఎలా ఉంటుంది అంటే సార్, ఇప్పుడు వైష్ణవి డైరీ కలెక్ట్ చేసే కాడ ఆవులు ఉంటాయి. వైష్ణవి డైరీ కలెక్ట్ చేసే పాలకి వీళ్ళు అంటే ఆ పాల నుంచి తీసిన నెయ్యిగా సప్లై చేయాలి వీళ్ళు. అవును. అంటే వీళ్ళ రిలేషన్ ఉందని మరొక మారు రుజువు అవుతుంది. అదే అయితే ఈరోజు సోషల్ మీడియాలో చూసే సార్, వీళ్ళ మధ్య బంధం ఉందని పెయింట్ వేశారు కదా. అవును. ఆవులు లేవు కానీ గేదెలకు ఏమన్నా వైట్ కలర్ వేస్తారా అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ప్రజలు. వేసి ఆవులు లేవంటున్నారు చూడండి, మా దగ్గర ఆవులు ఉన్నాయి అని చెప్పినా చెబుతారు వీళ్ళు. అయితే పెయింట్ వేసి ఇక్కడ చూడండి, ఏఆర్ డైరీకి వచ్చిన ట్యాంకర్లు, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఈ వైష్ణవితో సంఘంకి ఉన్న అనుబంధాలు క్లియర్గా తెలుస్తున్నాయి. సో ఈ మొత్తం ఎపిసోడ్ అటు ఏఆర్ డైరీ అవ్వచ్చు, ఇటు వైష్ణవి అవ్వచ్చు, ఇవన్నీ సంఘంతో నడుస్తాయి. రెండో పక్క ఇప్పుడు ఇందాపూర్కి వెళ్దాం సార్. ఓకే, ఇందాపూర్తో వీళ్ళ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకుందాం. వీళ్ళు చెబుతున్న వెర్షన్కే వెళ్దాం, మనం ఏమి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని కూడా అనొద్దు. ఓల్డ్ వెర్షన్ లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్, లేటెస్ట్ వెర్షన్ అయితే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వీళ్ళు ఏం చెప్తారు, మేము పన్నీరు, చీజు వీటి వరకే ఒప్పందం మాది. అంటే గేదె అక్కడ ఉన్న ఆవులు టీటీడీ నెయ్యి పంపుతామంటే ఒక రకమైన పాలు, లేదు హెరిటేజ్ చీజ్ తయారు చేస్తామంటే ఒక రకమైన పాలు ఎత్తే సార్. కలెక్షన్ చేసేది సేమ్ పాలే కదా, మరి సేమ్ పాలు కలెక్ట్ చేసి ఆ పాలు క్వాలిటీ లేవు అని, దాంతో తయారు చేసిన నెయ్యి క్వాలిటీ లేదనే కదా మిమ్మల్ని రిజెక్ట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. మరి అలాంటప్పుడు హెరిటేజ్ ప్రొడక్ట్స్ కూడా క్వాలిటీ లేనట్టే కదా ఆ రోజున. అంతే కదా, మరి దాన్ని ఒప్పుకుంటారా? అంటే చూడండి ఎంత నిసిగ్గుగా ఏదైనా చెల్లిద్ది. మనకు ఛానల్ నుండి మీడియా ఉంది, అవసరమైతే కేసులు పెడదాం, అవసరమైతే బెదిరిద్దాం, నోటీసులు ఇద్దాం.
ఏ ధోరణే కానీ చూడండి, తిప్పి చూసుకుంటే వాళ్ళు చెప్పే ప్రకారం చూసుకుంటే 2015 అని వస్తుంది సార్. కానీ ఏం చెబుతుంది తెలుసా? ఏలో సెర్చ్ చేస్తే వీళ్ళ అనుబంధం ఎప్పటి నుంచి హెరిటేజ్ ఇందాపూర్ అంటే వీళ్ళ మధ్య అంటే ఈ నెయ్యి రిజెక్ట్ అయిన తర్వాత హెరిటేజ్ ఎంటర్ అయిందని వస్తుంది. ఓకే, హెరిటేజ్ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి టెండర్ మళ్ళీ వచ్చింది 6 నెలల్లో. సో ఇది క్లారిఫై చేసుకోవాలంటే సొల్యూషన్ ఉంది సార్. హెరిటేజ్ అనేది స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీ. అవును, ఎవ్రీ ఇయర్ బిఎస్సికి ఎన్ఎస్సికి వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్స్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏంటి, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏంటి, ఎక్కడ ఎంత రెవెన్యూ వచ్చింది, ఏ బ్రాండ్తో బిజినెస్ చేశారు, ప్రతి ఒక్కటి మెన్షన్ చేయాలి. పబ్లిక్ లిస్టెడ్ కాబట్టి. సో ఆర్టీఏలో వేసుకున్న చాలా డీటెయిల్డ్గా ఎన్ఎస్సి బిఎస్సి నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. హెరిటేజ్ ఎప్పటి నుంచి వాళ్ళతో అనుబంధంలో ఉంది, వాళ్ళు గతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇచ్చారా, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఈ రోజున వెబ్సైట్లో మీరు మార్చిన ఎన్ఎస్సి బిఎస్సికి అయితే రిపోర్ట్ ఇచ్చే ఉంటారుగా 10 ఏళ్ల నుంచి. ఇది ఇంకొక పాయింట్. రెండోది ఏంటి, ఇప్పుడు వైష్ణవి సంఘం దగ్గర తీసుకున్నా, లేదు హెరిటేజ్ ఇందాపూర్ దగ్గర తీసుకున్నా, వీళ్ళు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్తున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్లన్నీ కూడా వే బిల్లులు అవ్వచ్చు, లేదు జిఎస్టీ బిల్స్ ఉంటాయి కదా సార్, ఇన్వాయిస్లు. ఆ ఇన్వాయిస్లో ఫ్రమ్ జిఎస్టీ టు జిఎస్టీ విత్ హెచ్ఎస్ఎన్ కోడ్తో సహా ఇవన్నీ నెల ఎన్ఎస్డి మన జిఎస్టీ పోర్టల్లో అప్లోడ్ అయి ఉంటాయి. ఓకే, సో అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఇన్ని అవకాశాలుండి కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే ఈ సిబిఐ సిట్టు ఎందుకు ఈ వివరాలను పొందుపరచకుండా, అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉండారో వాళ్ళ పేర్లు వచ్చిన తర్వాత అర్ధాంతరంగా ముగిస్తూ గతంలోనూ జరిగింది ఇప్పుడు జరిగిందని దీన్ని ఏదో విధంగా ఇక క్లోజ్ చేసేద్దామనే ధోరణిలో వ్యవహరించారు తప్పితే దీన్ని కేవలం ఒకటి ఆర్థికంగా లబ్ధి చేకూర్చుకోవడం కోసం, వాళ్ళ లాభాలు ఆర్జించడం కోసం జరిగిన ఒక చర్య. రెండోది ప్రతిపక్షాన్ని ఇరుకును పెట్టి హిందుత్వ ఓటును గెయిన్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రతో చివరికి దేవదేవుణ్ణి సైతం ఈ కేసులోకి లాక్కొచ్చుకున్నారు సార్. ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో అందుకే సైలెంట్ అయిపోయారా? ఇంకా అవ్వక తప్పదు సార్. ఇంకా చూడండి, ఇప్పుడు ఇక్కడతో ఆగదు కదా. ఇప్పుడు వాళ్ళు ఆగుతారు డిఫెన్స్ లో పడి, ఇప్పుడు వాళ్ళు ఆగుతారేమో. ఈ ఎవిడెన్సెస్ రాబట్టడంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆగిద్ది? వాళ్ళు ఇవన్నీ పట్టుకొస్తారు, ముందు రోజుల్లో ప్రజలకి తేటతలమయ్యేలాగా చెప్తారు. ప్రజలు ప్రజాక్షేత్రంలో ఆ రోజు ఓటేసే రోజు నిర్ణయిస్తారు ఎవరు రావాలి ఈసారి, ఎవరు నిజాయితీగా ఉండారు, ఎవరు నిజం చెప్పారు. శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ముఖ్యంగా సోషల్ మీడియా కానీ చాలా గట్టిగా పనిచేయడం వల్ల ఈ జంతువుల కొవ్వు అని నోట్లో అది ఎలా వచ్చిందో కానీ ఆ మాటలు మాట్లాడిన నోర్లన్నీ కూడా మూతబడే పరిస్థితికి అయితే తీసుకొచ్చారండి. ఈ లింకులపైన ఏం చెప్తారు? ఇందాపూరు, బోలేబాబా, సంఘం, ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి, ఎటు దిప్పినా ఏ డైరీ కదిపినా అన్ని హెరిటేజ్ లింకులే బయటపడుతున్నాయి. దీంతోనే మోగబోయింది అనుకోవచ్చా?